Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలో పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము మీరు ఇవ్వండి ప్రభువా. ఎత్తబడే విశ్వాసం అనుగ్రహించండి ప్రభువా. ఎత్తబాటు కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, ప్రతి వ్యక్తికి వినగలిగిన మనసు, గ్రహించగలిగిన హృదయాన్ని ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇక్కడ ఆవరించుకొనుగాక. నీ ప్రియబిడ్డలు నాయన వాక్యం అర్థం చేసుకునే కృప ఇవ్వండి నాయన. ఆత్మ ప్రత్యక్షత దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం.
మరి ఈరోజు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి భాగంలో 55వ పారా వైపుకి మీరందరూ కూడా తిరగాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. హల్లెలూయా. పోయిన వారము మనం చూసాము, స్వరము గురించి విన్నాం, బూరధ్వని గురించి. అంతకు ముందు వారము తలుపు గురించి విన్నాం. పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆ తలుపు ఏదో మనం చూసాం. ఫిలదెల్ఫియా సంఘకాలంలో కూడా ద్వారము నీ ఎదుట తీసి ఉంచానన్నాడు. మరి లవోదికీయ సంఘకాలంలోకి వెళ్లే ముందుగా అక్కడ కూడా ఒక తలుపు ఉన్నది. ప్రైజుల అదే విధముగా పరలోకములో బూరధ్వని వినబడతా ఉన్నది. ఆ బూరధ్వని 7 సంఘ కాలాల్లో వినబడిన బూరధ్వనే పరలోకంలో కూడా వినబడతా ఉన్నది. ప్రైజుల ఇప్పుడు మనము 3వ కార్యం దగ్గరికి వస్తున్నాము. ఇక్కడికి ఎక్కి రమ్ము. ప్రైజుల హల్లెలూయా. ఈ పాయింట్ మీద ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి ఎక్కి రమ్ము. ఏంటది? ఎత్తబాటు. ఇక్కడికి ఎక్కి రమ్ము అనేది ఏ మాట అండి? ఎత్తబాటు అయి ఉన్నది. హల్లెలూయా. మరి యోహాను అక్కడ కొనిపోబడుతున్నాడు. యోహాను ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడో చెప్పండి? ఎత్తబడే వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. వధువు కొనిపోబడుతుంది ఆ వచనంలోనే, ఆ లేఖనము దగ్గరే. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త చెప్తున్నాడు 4వ అధ్యాయంలో వధువు కొనిపోబడుతుంది, 19వ అధ్యాయంలో తిరిగి ఆమె భూమి మీదకి వస్తుంది. మన ఎత్తబాటు ఎన్నవ అధ్యాయంలో ఉన్నది? 4వ అధ్యాయము 1వ వచనంలోనే ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఈ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు. ఆ సంగతులు ఏమో కాదు, 7 సంఘ కాలాలై ఉన్నాయి. 7 సంఘ కాలాల పీరియడ్ ఎంతో చెప్పండి? 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు అయిన తర్వాత ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తారనుకుంటున్నాను. ఇక్కడ 55వ పారా వరకు చూడద్దా? మీరందరూ చూడాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ తెనాలి చర్చిలో కూడా బోధించాను, కానీ చెబ్రోలు సంఘంలో కూడా బోధించాలని మరి ప్రేరేపణ వచ్చి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు 55వ పారా. ఇప్పుడు బూర యొక్క స్వరమును విన్నాను. బూర యొక్క స్వరాన్ని యోహాను విన్నాడా? మంచిది. యోహాను ఏమి చెప్పినో గమనించండి. ఆయన ఇక్కడ చెప్పెను, మొదటి వచనము చివరన 4వ అధ్యాయము 1వ వచనం చివర, మొదట స్వరం, వినిన స్వరము బూరధ్వని వలె ఉన్నదా అండి? ఎక్కడిన్నాడు? మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. హల్లెలూయా. మొదట ఆయన విన్నాడు. మొదట ఎక్కడిన్నాడంటే 7 సంఘ కాలాలలో బూరధ్వని యోహాను విన్నాడు. అంటే మనకి ఆ స్వరము భూమి మీద వినబడుతుంది. దేవుడి స్వరము భూమి మీద వినబడుతుంది. అది మరలా పరలోకంలో కూడా వింటున్నాడు. మొదట వినిన స్వరం, నాతో మాట్లాడిన స్వరం బూరధ్వనిలాగా ఉన్నది. మరియు చెప్పెను, పైకి ఎక్కి రమ్ము. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు నీలో ఏమి నింపుతున్నాడంటే ఆయన స్వరాన్ని నింపుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మని నింపుతున్నాడు. ఆ యొక్క బూరధ్వనిని నింపుతున్నాడు. ఆ బూరధ్వని గనక లేకపోతే మనము ఎత్తబాటులో వెళ్ళలేము.
ఆ బూరధ్వని నీలో పెడుతున్నాడు. 7 దూతలు మరి ఆ బూరధ్వనిని తీసుకొని వస్తున్నారు. మీరు చూసారా? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా, అలాగే అంతకు ముందున్న దూతలు కూడా బూరధ్వని విన్నారు. వారు ఆ బూరధ్వని తీసుకొచ్చి సంఘానికి ఇచ్చారు. హల్లెలూయా. ఆ బూరధ్వని ద్వారాగా సిద్ధపరచబడుతుంది సంఘం. ఇప్పుడు మనం 7వ దూత తీసుకొచ్చిన బూరధ్వని ద్వారాగే సిద్ధపరచబడుతున్నాం. ఇప్పుడు పైకి ఎక్కి రమ్ము. ఇప్పుడు ఎక్కి రమ్ము అనే స్వరం వినబడుతుంది. నేను నీకు భూమి మీద 7 సంఘకాలాలు చూపించాను. దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. భూమి మీద నీకేం చూపించానంటున్నాడు? మరి యోహానికి చూచినది విన్నది రాయమన్నాడు. యోహానికి భూమి మీద 7 సంఘకాలాలు చూపించాడు. అవన్నీ ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో రాసేశాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు భూమి మీద 7 సంఘకాలాలు చూపించాను, ఇప్పుడు నీవు ఎక్కి రమ్ము. అంటే ఆయన భూమి మీద 7 సంఘకాలాలు చూపించిన తర్వాత ఏమంటున్నాడు నెక్స్ట్? ఇప్పుడు నీవు ఎక్కిరమ్ము. ఇక్కడ పైన జరగనయ్యున్న సంగతులు నేను నీకు చూపించేదను. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఎక్కిరమ్ము అంటే ఏంటి? కొనుగోబడటం, ఎత్తబాటై ఉన్నది. నేను భూమి మీద పరిశుద్ధాత్మ కార్యక్రమాన్ని ముగించాను 7 సంఘకాలాలలో. మరి నేను పైకి వచ్చి ఉన్నాను, నువ్వు కూడా యోహాను పైకి రమ్మని, మరి ఆ వధువుని పైకి రమ్మని, ఆయన భార్యను కూడా పైకి రమ్మని ఆ స్వరము వినబడతా ఉన్నది. చూసారా? అప్పటికి క్రీస్తు భూమిని వదిలి వెళ్ళాడు. పైకి రమ్ము అంటే అర్థమేంటి? ఆయన పైన ఉన్నాడు. క్రీస్తు ఈ భూమిని వదిలిపెట్టేసి వెళ్ళి ఉన్నాడు. ఆయన మహిమలోనికి కొనిపోబడ్డాడు. 7 సంఘకాలాలనేవి ఏమైనాయి? ముగిసినది. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘకాలాలు ముగిసినది. ఆయన ఆత్మ యొక్క కార్యం అనేది ఏమైంది? ముగిసినదని తెలియజేస్తుంది. ఆయన మహిమలోకి కొనిపోబడ్డాడు దేవుడు. మరియు యోహాన్ని కూడా పైకి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఆయన అతనికి ఆ తర్వాత జరగనయ్యున్న సంగతులు చూపిస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకి. ఇప్పుడు మనము గమనించాము, యోహాను 2వ లేక 4వ అధ్యాయము 2వ వచనం గమనించండి త్వరగా. యోహాను దీనిని జత చేస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత జరగవలసిన దానిని నీకు చూపిస్తానంటున్నాడు. ఈ 1వ వచనాన్ని 2వ వచనముతో జత చేస్తున్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? ఒకవేళ నేను హాస్యముగా ప్రవర్తించినట్లయితే నేను కేవలము మంచి అనుభూతి చెందుచున్నాను. యోహాను జత చేస్తున్నాడు అక్కడ. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. 2వ వచనం ఏముంది? వెంటనే నేను ఆత్మవశుడనైతిని. దేవుని స్వరము మీతో మాట్లాడుతూ విన్నప్పుడు ఏదో జరుగుతుంది. దేవుడు స్వరము మీతో మాట్లాడేటప్పుడు మీకేదో జరుగుతుంది. ఆమేన్. మీకు ఆ విధముగా జరిగినదా? నాకు 31 సంవత్సరాల క్రితం జరిగినది. మరియు అప్పటి నుండి నేను అంతకు ముందు వలె లేను. హల్లెలూయా. దేవుడు స్వరము నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు కంపల్సరిగా ఏదో జరుగుతుంది. ఒక మార్పు వస్తుంది. అంతకు ముందు వలె ఇక నువ్వు ఉండలేవు. అంతకు ముందు వలె ప్రవర్తించలేవు.
అంతకు ముందు వలె నడవలేవు, అంతకు ముందు వలె చూడలేవు. నీ మాట మారుతుంది, నీ నడక మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ స్వభావమే మార్చబడుతుంది. అంటే దేవుడు స్వరము నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఒక మార్పు వస్తుంది. అబ్రహామును దేవుడు దర్శిస్తున్నప్పుడు ఏ విధముగా అబ్రహాంలో మార్పు వచ్చినదో అదే విధముగా ఒక వ్యక్తితో దేవుడు స్వరము మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం అనేది మార్చబడుతుంది. హల్లెలూయా. సంగమా విషయాలు పట్టుకుంటున్నారా? ఓ నిజముగా మేము ఈడకు వస్తున్నాం, మా స్వభావమే మార్చబడటం లేదంటే అర్థం ఏంటంటే మీరు వాక్యం మీద లక్ష్యము పెట్టటం లేదని, వాక్యము సరిగా వినటం లేదని, వాక్యం మీద కాన్సంట్రేషన్ పెట్టటం లేదని, వాక్యాన్ని భయభక్తులతో సమీపించటం లేదని. ప్రజల అదే మీరు భయభక్తులతో గనక వాక్యాన్ని సమీపిస్తున్నట్లయితే ఖచ్చితముగా దేవుడు స్వరము మీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో జరుగుతుంది మీలో. ప్రజల జరుగుతుందా? సరే కొంచెం చూద్దాం. దేవుని స్వరము మీతో మాట్లాడటం విన్నప్పుడు ఏదో జరుగును. ఆమేన్. ఓ మీకు ఆ విధముగా జరిగినదా? నాకు 31 సంవత్సరాల క్రితం జరిగినది, మరియు అప్పటి నుండి నేను అంతకు ముందు వలె లేను. నా స్వభావమే మార్చబడిపోయినది అని చెప్తున్నాడు ప్రవక్త. ఓ ఆయన చెప్పెను, నా దగ్గరకు రమ్ము అని. హల్లెలూయా. భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. దేవుడు మనకిచ్చేది అదే. మన అన్నిటి నుండి, లోకము యొక్క కార్యాలన్నిటి నుండి విడుదల అవుతాం మనం. లోకము యొక్క వ్యామోహాల నుండి, లోక కార్యాల నుండి, పనులన్నిటి నుండి విడిపించబడతాం మనం. దేవుడిని స్వేచ్ఛగా ఆరాధిస్తాం. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతినిస్తాను. అది నన్ను మార్చివేసినది. ఆ దేవుడి స్వరము నన్ను ఏం చేసినది? మరి మిమ్మల్ని కూడా దేవుడి స్వరం ఏం చేస్తుంది? మార్చేస్తుందా? మరి 7 సంఘకాలాల్లో దేవుడి స్వరం ఉన్నదా? మరి దూత తీసుకొచ్చేది దేవుడి స్వరమేనా? మరి వర్తమానాలు దేవుడి స్వరమేనా? 5 రకాల పరిచర్యల ద్వారా దేవుడి స్వరం మాట్లాడుతుందా? మరి ఆ స్వరము నిన్ను మారుస్తుందా? నీ జీవితాన్ని మారుస్తుందా? నీ స్వభావాన్ని మారుస్తుందా? నీ తాగుడు నుండి విడుదల చేస్తుందా? నీ లోకపు అలవాట్ల నుండి విడిపిస్తుందా? టీవీల నుండి విడిపిస్తుందా? చెడు సహవాసాల నుండి విడిపిస్తుందా? నిన్ను ఒక నూతన సృష్టిగా చేస్తుందా? దేవుడు స్వరము ఖచ్చితముగా చేస్తుంది. నువ్వు దేవుడు స్వరాన్ని జాగ్రత్తగా ఆలకిస్తే, భయభక్తులతో దేవుడు స్వరాన్ని సమీపిస్తే, వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు ఆలకిస్తే ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక తాగుబోతైనా మారుస్తుంది, ఒక తిరుగుబోతైనా మారుస్తుంది, ఒక పొగ తాగే వ్యక్తి అయినా మారుస్తుంది, జూదగాడిని మారుస్తుంది, వ్యభిచారిని మారుస్తుంది. ఖచ్చితంగా దేవుడు స్వరం మారుస్తుంది. హల్లెలూయా. వాక్యానికి ఉన్నదా ఆ శక్తి? వాక్యానికి ఉన్నదా శక్తి? వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవునికి ఆ శక్తి ఉన్నది. యోహాను ఇలా అన్నాడు, వెంటనే నేను ఆత్మవశుడయ్యాను. హల్లెలూయా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. నేను ఆత్మవశుడనై ఉండగా అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒక్కడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సును. హల్లెలూయా. సింహాసనమును
ఆవరించి ఉండెను. హల్లెలూయా. ఇదేనండి 2వ వచనం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ 2వ వచనంలో రంగులున్నాయండి. హల్లెలూయా. సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి ఉన్నాయి, మరకతము ఉన్నది. మరకతము యొక్క రంగేంటో చెప్పండి? పసుపుతో కూడిన పచ్చని రంగు. హల్లెలూయా. మరి దాన్ని ఆ 2వ వచనానికి జత చేస్తున్నాడు 1వ వచనాన్ని. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. యోహాను ఇప్పుడు భూమిని వదిలి వెళ్ళిపోయాడు. 2వ వచనం దగ్గరికి వచ్చేసేదలకే ఎత్తబాటు అయిపోయింది. హల్లెలూయా. 1వ వచనంలోనే ఎత్తబాటు గురించి రాయబడింది. 2వ వచనం దగ్గరికి వచ్చేసేదలకే భూమిని వదిలి వెళ్ళిపోతున్నాడు. అంటే భూమి మీద వదిలి వెళుతున్నాడంటే అర్థం ఏంటి? ఎత్తబాటు, ఆయన ఎత్తబడుతున్నాడని. భూమిని వదిలి వెళ్ళిపోతున్నాడంటే ఎత్తబడుతున్నాడు. భూమిని వదిలిపెట్టేశాడంటే, యోహాను భూమిని వదిలిపెట్టేశాడంటే అర్థం ఏంటి? ఎత్తబడ్డాడని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి ఎక్కిరమ్మని 1వ వచనంలో స్వరము లేదు. యోహాను 1వ వచనంలో ఆ స్వరము విని ఎత్తబడ్డాడా అంటే యోహానికి ఆ స్వరము యోహానులో ఉన్నది. దేవుడు ఆ స్వరాన్ని యోహానులో పెట్టాడు. అదే విధముగా ఎత్తబడే వధువులో ఆ యొక్క స్వరాన్ని పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఇక్కడికి ఎక్కిరమ్మన్న స్వరము వినబడినదో యోహాను పైకి కొనిపోబడ్డాడు. చూసారా? ఇప్పుడు యోహాను భూమిని వదిలి వెళ్ళాడు. భూమి మీద క్రీస్తు పరిశుద్ధాత్మ రూపాన్ని విడిచాడు. ఈ ఏంటి? 7 సంఘకాలాలు. అవునా? అవి అక్కడ ఉన్నాయి కదా. 7 సంఘకాలాల్లో ఆయన ఎలాగ పనిచేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మగా. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధాత్మగా మేడగదిలో 120 మంది మీదకి దిగొచ్చాడా? 7 సంఘకాలాల్లో ఆయన పరిశుద్ధాత్మగా పనిచేస్తా ఉన్నాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు కూడా ముగించుకొని ఆయన పైకి వెళ్ళిపోయాడు. పైకెళ్ళి ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం మాట్లాడుతా ఉన్నాడు. యోహాను ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన కూడా పైకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వినండి, పరిశుద్ధాత్మ భూమి మీద క్రీస్తు కూడా పరిశుద్ధాత్మ రూపాన్ని విడిచిపెట్టి తిరిగి మరలా శరీరంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఈ దినమున ఆ శరీరము ఒక బలి అర్పణగా, జ్ఞాపకార్థముగా అక్కడ కూర్చొని ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఈ అధ్యాయంలో మనము దానిలోనికి వెళుచున్నాం. కానీ మనలో నివసించుటకై క్రీస్తు యొక్క ఆత్మ తిరిగి సంఘములోనికి వచ్చి నివసిస్తా ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? క్రీస్తు యొక్క ఆత్మ సంఘములోకి వచ్చి మరి ఆయన భార్యలో ఎత్తబడే ఆ సభ్యులలో నివసిస్తా ఉన్నది. ఆ తర్వాత వెంటనే ఆయన ఇక్కడ తన కాలం యొక్క పనిని ముగించేశాడు. ఈ భూమి మీద ఆయన చూపించుచున్నాడు, ముగింపును ఆయన చూపించుచున్నాడు. ఆయన పైకి పరలోకమునకు వెళ్ళి ఇలా అనెను, నేను నీకు దీని తర్వాత జరగనయున్న సంగతులు చూపిస్తాను. దేని తర్వాత? దేని తర్వాత? దీని తర్వాత అంటే దేని తర్వాత? దేని తర్వాత? 7 సంఘకాలాల తర్వాత, లేక ఎత్తబాటు తర్వాత. హల్లెలూయా. 7 సంఘకాలాలలో దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. యోహాన్ని కూడా పరిశుద్ధాత్మగా నింపేశాడు, ఆత్మవశుడయ్యాడు. అంటే 7 సంఘకాలాలలో సభ్యులందరూ ఆత్మతో నింపబడుతున్నారు. యోహాన్ని ఇక్కడికి ఆయన ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యక్రమం ముగించుకొని భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు
ఆయన వెళ్ళి ఏమంటున్నాడంటే, యోహాను ఇక్కడికి ఎక్కిరా అని స్వరం వినిపిస్తున్నాడు. ఆ తర్వాత యోహాను కూడా కొనిపోబడ్డాడు. పట్టుకుంటున్నారు ఈ విషయాలన్నీ? జాగ్రత్తగా పట్టుకోండి. కొంచెం కిందకు వద్దాం. పట్టుకుంటున్నారా? ఇప్పుడు తర్వాత వెంటనే ఆయన ఇక్కడ తన కాలం యొక్క పనిని ముగింపును ఆయన చూపిస్తున్నాడు. ఆయన పైకి పరలోకానికి వెళ్ళి ఇలా అన్నాడు, నేను నీకు దీని తర్వాత జరగనయ్యున్న సంగతులు చూపిస్తాను. సంఘకాలాలు ముగిసిన తర్వాత. ఏంటండి అది? సంఘకాలాలు ముగిసిన తర్వాత ఆయన ఇలా అన్నాడు, యోహాను, ఇక భూమి మీద నేను నీతో మాట్లాడను. యోహాను వధువుకు సాదృశ్యం. యోహాను, ఇక భూమి మీద నేను నీతో మాట్లాడను, ఎందుకనగా నేను దాన్ని వదిలివేశాను. హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాలు దాటుకొని వెళ్ళిపోయాడు. యోహాను ఎత్తబాటు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఈ కాలమంతా దాటుకొని వెళ్ళిపోయాడు. ఆ ఎత్తబాటు తర్వాత ఏమి జరగనయ్యున్నదో చూపిస్తానంటున్నాడు. యోహాను, ఇక భూమి మీద నేను నీతో మాట్లాడను, ఎందుకనగా నేను దాన్ని వదిలివేశాను. హల్లెలూయా. ఈ భూమి మీద సంచరించటము, ఆయన 7 దీప స్తంభాల మధ్య సంచరించాడా? 7 సంఘకాలాల మధ్య సంచరించాడా? బోరధ్వని వినబడతా ఉన్నదా? తలుపు తెరవబడి ఉన్నదా? మరి దేవుడు ఆత్మ సంఘకాలాల్లో పనిచేస్తా ఉన్నదా? అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను ఈ భూమిని వదిలివేశాను. హల్లెలూయా. యోహానుతో అంటున్నాడు, ఆయన ఇలా అనెను. 7 సంఘకాలాలు ముగిసిన తర్వాత ఆయన ఇలా అనెను, యోహాను, ఇక భూమి మీద నేను నీతో మాట్లాడను, ఎందుకనగా నేను దాన్ని వదిలివేశాను. నేను పైకి వచ్చి ఉన్నాను, నీవు కూడా నా దగ్గరికి రమ్ము. యోహాను, నేను పైకి వచ్చేశాను, నీవు కూడా నా దగ్గరికి రమ్ము. ఆమేన్ చెప్తారా? సంఘం అక్కడ ఆమేన్ చెప్తా ఉన్నది. మరియు నేను నీకు దీని తర్వాత జరగనయ్యున్న సంగతులు చూపిస్తా. హల్లెలూయా. ఓ దర్శనములో పైకెత్తబడ్డాడు యోహాను, మహిమలోకి కొనిపోబడ్డాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. ఇక పైకి కొనిపోబడ్డాడా? పైకి ఎత్తబడ్డాడా? దర్శనములో ఎత్తబాటయ్యున్నది. ఎత్తబాటుకి యోహాన్, మీరు చూడండి, మరి మొట్టమొదటిగా నోవాహు దినాలలో హానోక్ అనే ఒక వ్యక్తి ఎత్తబడ్డాడు. దేవుడితో నడుచుకుంటా మరణం రుచి చూడకుండా కొనిపోబడ్డాడు. హల్లెలూయా. తర్వాత ఏలియా అనే వ్యక్తి అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు, ఎత్తబడ్డాడు. తర్వాత మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను కూడా ఇక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు ఎత్తబడ్డాడు. వీరందరూ కూడా వధువుకు సాదృశ్యమే. ఎన్ని నీడలు పెట్టాడో చూడండి మనకి. 1 2 హానోకు వధువుకు సాదృశ్యమే, ఏలియా వధువుకు సాదృశ్యమే, యోహాను వధువుకు సాదృశ్యమే. మరి ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో ఎత్తబడే వధువుకి సాదృశ్యము వేరు. హల్లెలూయా. ఇంకొంచెం చూద్దామా? ఆయన అనుభవము పౌలు అనుభవము మాదిరై ఉండవచ్చు. ఎవరిది? యోహాను యొక్క అనుభవము పౌలు యొక్క అనుభవము మాదిరై ఉండవచ్చు. మీకు తెలుసా, యోహాను అగ్నిస్తంభాన్ని చూశాడా? హల్లెలూయా. పౌలు అగ్నిస్తంభాన్ని చూశాడా? యోహాను బోర్ల పడ్డాడా? చచ్చిన వాడి వలె పడ్డాడా? మరి ఈ పౌలు గారు కూడా అగ్నిస్తంభాన్ని చూచినప్పుడు బోర్ల పడ్డాడా? హల్లెలూయా. ఆ దమస్కా మార్గంలో పడలేదు, ధూళిలో పడలేదు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటాను. ఇప్పుడు ఆయన అనుభవం పౌలు అనుభవం మాదిరై ఉండవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీద్దాం.
మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా? బైబిల్ ఉందా? బైబిల్ కనుక ఉంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం తీద్దాం. 2వ వచనం నుండి 4వ వచనం దాకా చదువుదాం. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. 2 నుండి 4. పౌలు కూడా దర్శనములోకి పైకి వెళ్ళాడు. పౌలు గారు కూడా దర్శనములోకి పైకి వెళ్ళాడు. అదే నీకు అది చెప్పబడుతుంది 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో. యోహాను కూడా దర్శనములోకి పైకి వెళ్ళాడు. అంటే పౌలు గారి మాదిరి కనపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పౌలు గారు దర్శనంలో పైకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో రాస్తున్నాడు. ఇక్కడ 2వ కొరింథీ 12:2. క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. ప్రైజ్ ది లార్డ్. అట్టి మనుష్యుణ్ణి నేను, అట్లాంటి వ్యక్తిని నేను ఎరుగుదును అంటున్నాడు. శరీరముతో వెళ్ళాడో శరీరము లేకుండా వెళ్ళాడో నేను ఎరగను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూద్దామా? అతను చూసిన కార్యాలు 14 సంవత్సరాల వరకు మాట్లాడుటకు కూడా ఆవశ్యకత లేదు. అక్కడ రాశాడు కదండి, 14 సంవత్సరాలు మాట్లాడలేకపోయాడు ఆ సూచన సంగతులు. ఏంటి ఆ సంగతులు? ఏం చూశాడవి? ఆ సంగతులు గూర్చి తెలుసుకోవాలని రాత్రికాల సమయంలో ఎంతమందికి ఆసక్తి ఉన్నది? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? 12:2లో క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరగను. అంటే ఇదంతా కొనిపోబడటము గురించి మాట్లాడుతున్నాడు. శరీరముతో కొనిపోబడ్డాడో శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నేను ఎరగను అంటున్నాడు. ఆ సంగతులు దేవునికే తెలుసు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్నే మీ మధ్యకి తీసుకురావటానికి ఇష్టపడుతున్నా. ఏది నా మాటలు వద్దు, ప్రవక్త మాటలే ఇక్కడ మనం వినటానికి వచ్చాం. అది దేవుడు స్వరమై ఉన్నది. మన సొంత మాటల వల్ల ఉపయోగం లేదు. ప్రవక్త ఏది పలికాడో, టేప్స్ ఏమి చెప్పినాయో దాన్నే సంఘములో చర్చిలో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు 14 సంవత్సరాల వరకు మాట్లాడుటకు కూడా ఆవశ్యకత లేదు. ఎన్నడూను వాటి గురించి చెప్పి ఉండలేదు, ఆ విషయాల గురించి. హల్లెలూయా. ఈయన దర్శనములో కొనిపోబడ్డాడు.
దర్శనములో కొనిపోబడ్డాడు, కానీ దాని గురించిన వివరణ తీసుకురాలేదు. తీసుకొచ్చాడా? పౌలు గారు తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడో చూడండి. ఎన్నడూను వాటి గురించి చెప్పి ఉండలేదు. చూసారా? కానీ వారి మధ్యలో ఉన్న వ్యత్యాసము వినండి. ఎవరి మధ్యలో? ఇటు పౌలు గారిని పెట్టుకోండి, ఈ వైపు యోహాన్ని పెట్టుకోండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అగ్నిస్తంభాన్ని చూశారు. ఇద్దరు వ్యక్తులు అగ్నిస్తంభాన్ని చూశారు. అయితే ఇద్దరు కూడా దర్శనంలోకి కొనిపోబడ్డారు. ఈ ఇద్దరు కూడా వెళ్ళారు, కానీ ఒక ఆయనకి అనుమతి ఇవ్వబడినది, ఒక ఆయనకి అనుమతి ఇవ్వబడలేదు. హల్లెలూయా. ఏ సంగతుల గురించి? ఏ సంగతుల గురించి అనుమతి ఇవ్వబడింది ఒక ఆయనకి? హల్లెలూయా. మన శరీరము యొక్క మార్పు గురించి, అవతల గట్టునున్న సంగతుల గురించి, ఎత్తబాటు గురించి. హల్లెలూయా. కాలం అనే తెరను దాటుకొని అవతల ఏం జరుగుతుందో ఆ సంగతుల గురించి మాట్లాడటానికి ఒక ఆయనకి అనుమతి దొరికినది, ఒక ఆయనకి అనుమతి దొరకలేదు. హల్లెలూయా. పౌలు గారు అగ్నిస్తంభాన్ని దర్శించాడు, 14 పత్రికలు రాశాడు. హల్లెలూయా. కానీ యోహాను యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు? సరే చూడండి. పౌలు ఏం చూశాడో దాన్ని గురించి మాట్లాడటానికి పౌలుకి దేవుడు అనుమతి ఇవ్వల, నిషేధించబడ్డాడు. హల్లెలూయా. లేక ప్రజలకు దాని గురించి తెలియజేయుటకు నిషేధించబడ్డాడు. ఓ మై, అతను దాన్ని అలా చెయ్యగలడని నేను నమ్మడం లేదు. ఎందుకంటే ఒక దినమున నేను ఒక చిన్న ప్రయాణంలో కొనిపోబడ్డాను. ప్రవక్త కూడా కొనిపోబడ్డాడు, ఒక చిన్న ప్రయాణం. హల్లెలూయా. ఓ, ఇక్కడ పౌలు గారు కొనిపోబడినట్టుగా, యోహాను ఆత్మ దర్శనములకి కొనిపోబడినట్టుగా మన కాల ప్రవక్త కూడా కొనిపోబడ్డాడా? ఒక చిన్న ప్రయాణం అంటున్నాడు. నేను కూడా అలాగా కొనిపోబడ్డాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక దినమున నేను ఒక చిన్న ప్రయాణములో కొనిపోబడ్డాను. నేను దానిని దాటి వెళ్ళలేదు, మరియు దానిని నేను మరిచిపోలేను. నేను ఆ యొక్క ప్రయాణము గురించి, ఆ సంగతుల గురించి మరిచిపోలేను. అతను చూచిన సంగతులను గురించి అతను మాట్లాడలేకపోయాడు. ఎవరు? పౌలు గారు. అతనికి మాట్లాడుటకు మాటలు లేవని నేను ఊహించగలను. అతను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. చూసారా? పైకి 3వ ఆకాశంలోకి కొనిపోబడ్డాడు. మరి మీరు చూడండి, 5వ ముద్రలో ప్రవక్త చెప్తాడు, ఆయన కూడా కొనిపోబడ్డాడు. ప్రశస్తమైన నా సహోదరుడా అని కౌగిలించుకుంటున్నారు వచ్చి. అవునా కదా? ఆ పరలోకంలో అక్కడ ఉన్న వాతావరణం గురించి మన కాల ప్రవక్త కూడా మాట్లాడా? హల్లెలూయా. అయ్యా, ఈ సంగతులు ఆత్మ ద్వారా మాత్రమే పట్టుకోగలరు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. అతనికి మాటలు లేవని నేను ఊహించగలను. అతడు 3వ ఆకాశానికి కొనిపోబడెను. చూసారా? పైకి 3వ ఆకాశంలోకి కొనిపోబడ్డాడు. ఎంత భేదముందండి! ఎవరికి? యోహానికి, పౌలు గారికి మధ్య ఎంత భేదముంది! యోహాను కొనిపోబడ్డాడు, యేసును చూశాడు. ఆయన ఇలా అనెను, నీవు చూచుచున్న సంగతులను గ్రంథములో వ్రాయుము.
నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే చూస్తున్నావో దానిని రాయ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఈ సంగతులు పట్టుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి. అర్థం కానోళ్ళు చేయొద్దండి. మాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు భాష గారు, అలాంటి చేయొద్దండి. ప్రజలా కాన్సన్ట్రేషన్ పెట్టండి వాక్యం మీద. మీ మూడుంటాయి. మీలో శరీరం ఉంటుంది, దీని లోపల ఆత్మ ఉంటుంది, దాని లోపల ప్రాణం ఉంటుంది. ప్రాణ ఆత్మల శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం ఇవన్నీ ఇక్కడ పెట్టాలి. నీ పక్కన చేమ కొడతన్నా కానీ దాని మీదకు దృష్టి వెళ్ళకూడదు. అంత కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. పట్టుకుంటున్నారా? మరి వాక్యము ఎంత విలువైనదో తెలుసా? రేషన్ బియ్యం ఇస్తున్నారనుకో, క్యూలో నిలబడి తెచ్చుకోవటంలా తెచ్చుకుంటున్నారా లేదా అండి? క్యూలో నిలబడి. దానికంటే చాలా విలువ ఎక్కువ ఇది. హల్లెలూయా. ఇది జీవాహారం. దీని గురించి ఏమన్నాడో తెలుసా యేసుక్రీస్తు? హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన ఆహారం పెట్టినా మరలా ఆకలి అవుతుంది. అవుతుందా? దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చినా మరలా దాహం అవుతుంది. అవునా కదా? అవ్వవా? ఉదయం తిన్నారనుకో, మళ్ళీ సాయంకాలం తినాలా వద్దా? ఆకలి అవుతుందా అవుదా? కానీ ఈ వాక్యం భుజిస్తే, ఈ వాక్యము భుజిస్తే వానిలో ఊరిడి నీటి బుగ్గ అన్నాడంతే. జీవ జలం ఇది. ఎన్నడూ దప్పిక అవ్వదు, దాహం అవ్వదు. ఇది జీవజలపు బుగ్గై ఉన్నది. సమరయ స్త్రీ అంది, అయ్యా ఆ నీరు నాకు కాసిన ఈవా అంది. ఆ వాక్యమే నీరు. ఏదో బాయిలో చెప్తారనుకోవాకండి నీరంటే. ఇదే నీరు. ఇది జీవజలం. వెళ్ళిపోయి మా తాతయ్య తోడాడయ్యా, అక్కడ బావిని తోడాడు, దానిలో నీళ్లు తీసుకొచ్చేద్దాం. లోలో అయి కాదు, ఇది జీవజలం. ఈ వాక్యము మీ లోపలికి వస్తే, హల్లెలూయా, మీకు కావలసినవన్నీ ఉన్నాయి దానిలో. నీకు స్వస్థత కావాలా? దానిలో ఉంది. నిజం. నీకు హెల్త్ ప్రాబ్లం అనుకో, హెల్త్ ప్రాబ్లం నుండి రిలీజ్ అవ్వాలంటే, రికవర్ అవ్వాలంటే, హీలింగ్ పొందాలంటే దీనిలో ఉంది. మెడిసిన్ ఇది. వాక్యమే మెడిసినా పాస్టర్ గారు? అవును, వాక్యమే మెడిసిన్. నీ వ్యసనాల నుండి విడిపించేది వాక్యం. నీ రోగాలను కుదిర్చేది వాక్యం. నీ సంకటాలను కుదిర్చేది వాక్యం. మీ స్వభావాల్ని మార్చేది వాక్యం. మీకు నూతన సృష్టినిగా చేసేది వాక్యం. యథావాటికి తీసుకెళ్లేది వాక్యం. ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా చేసేది వాక్యం. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధం అన్ని క్షయమైనవే. నువ్వు చూసే ప్రతిది కూడా క్షయమైనదే. హల్లెలూయా. ప్రతిదీ క్షయమైన ఆహారం. కానీ ఇదైతే ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది అక్షయమైన ఆహారం. హల్లెలూయా. దీన్ని నువ్వు తిని, నువ్వు ఈరోజు బిర్యానీ తిన్నావు అనుకో, రేపు మళ్ళీ ఆకలి అయింది. బిర్యానీలు ఎన్ని తిన్నా కానీ ఏదో ఒక రోజు నువ్వు చనిపోక తప్పదు. పాస్టర్ గారు నేను రోజు బిర్యానీ తింటా పాస్టర్ గారు. తిను, ఎవరొద్దంటే రోజు బిర్యానీ తిను, అయినా చనిపోక తప్పదు. బిర్యానీ నీ మరణాన్ని ఆపుతుందా? చనిపోకుండా చేస్తుందా? కానీ ఈ వాక్యము
మరణము నుండి నిన్ను లేపుతుంది. నిన్ను మరణించకుండా ఎత్తబాటులో తీసుకెళ్తుంది. రుజువులు మీకే చూపించా. హానోక్ అనే వ్యక్తి, ఏలియా అనే వ్యక్తి మరణించకుండా వెళ్ళారు వాళ్ళు. ఈ చివరి దినాల్లో ఒక గుంపు కూడా మరణించకుండా వెళ్తుందని గ్రంథము చెబుతుంది. పరిశుద్ధ గ్రంథము తెలియజెప్తుంది. మరి మీరు వెళ్ళాలని ఆశ లేదా? హల్లెలూయా. మనము ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్ని వాక్యం మీద పెట్టాలి. మన పక్కన ఏం జరుగుతుందా కానీ చూసే స్థితిలో లేకుండా కాన్సన్ట్రేషన్ పెడితే, హల్లెలూయా. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా ఒక సీరియల్ వస్తుంది అనుకో, మంచి సీరియల్ వచ్చేటప్పుడు పక్కన ఏం జరుగుతుందో కూడా చూడరు. ఆ సీన్ దృశ్యంకెళ్ళే చూపు కానీ, మనసు కానీ, ఆలోచన కానీ అంతా దృశ్యం మీద పెట్టేస్తారు. అవునా కదా అండి? అవునా కదా? పెట్టరా? పెట్టేస్తారు. పక్కన ఎవరు కేకలు పెట్టినా కానీ ఎడపడవై. ప్రైజ్లా. ఇంతకీ ఇంత మంచి సీన్ వస్తుంది, ఈ సీన్ చూడాల్సిందే అని దాని మీద పెడతారు. భౌతిక సంబంధంగానే ఆ వ్యక్తి ఆ సీరియల్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెడితే, హల్లెలూయా, అది స్వల్పకాలపు ఆనందం, తాత్కాలికమైన ఆనందం. కానీ ఇది నిత్య ఆనందం. ఇది ఎల్లప్పుడూ ఉండే సంతోషం. దీని మీద ఇంకెంత కాన్సన్ట్రేషన్ పెట్టాలంటావు మనిషి? ఎంత ఎంత పెట్టాలండి? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎంత భేదముందండి వారిద్దరి మధ్య. యోహాను కొనిపోబడినప్పుడు యేసును చూచాడు. ఆయన ఇలా అన్నాడు, యేసు, నీవు చూచుచున్నది సంగతులు గ్రంథములో వ్రాయము, తిరిగి ఇచ్చివేయి సంఘానికి, తిరిగి సంఘానికి పంపించి వేయము. పౌలు మాట్లాడుటకు నిషేధించబడ్డాడు. యోహానైతే గ్రంథములో కూడా వ్రాసి ఉంచుటకు అడగబడినాడు. కావున దాని ద్వారా అది కాలాలన్నిటిలో నుండి వెల్లుటకు వ్రాయమని అడగబడినాడు. అన్ని కాలాల్లో. కాలాలు ఎన్ని ఉన్నాయి? 7 సంఘ కాలాలు ఉన్నాయి. 7 సంఘ కాలాలలో నుండి ఇది ప్రయాణం చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. ఈ సంగతులు ప్రయాణించాలి. ఈ సంగతులు వారికి తెలియాలి. కాలాలన్నిటిలో నుండి. పట్టుకుంటున్నారా అండి? వెల్లుటకు వ్రాయమని అడగబడినాడు. ఓ మై, అదప్పుడు బయలుపరచబడినది. ఈ చివరి దినాలలో అది బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఈ చివరి దినాలలో, అతని దినాల్లో అది బయలుపరచబడలేదు కానీ మనము వెళ్ళుచున్న కొద్దీ ఇప్పుడు అది బయలుపరచబడుతుంది. ఓ, మర్మమంతా ఎప్పుడు బయలుపరచబడుతుందని బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము 7వ దూత టైంలో సమాప్తమవుతుంది. హల్లెలూయా. ఓ, గమనించండి, యోహాను సంఘకాలాలు ముగిసిన వెంటనే పైకి కొనిపోబడెను. నిజమేనా? యోహాను సంఘకాలాలు ముగిసిన వెంటనే పైకి కొనిపోబడెను. అతను ఎత్తబడే సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరు? యోహాను. ఇది నా మాటలు కాదు, ప్రవక్త మాటలు ఇవి. యోహాను సంఘమునకు సాదృశ్యమా? ఎత్తబడే సంఘానికి సాదృశ్యమా? హల్లెలూయా. నేను ఎప్పుడో చాలా కాలం కిందట యోహాను వధువుకు సాదృశ్యం, ఎత్తబడే సంఘానికి సాదృశ్యం అని చెబితే ఒక పాస్టర్ గారు వచ్చి, యోహాను వధువుకు సాదృశ్యం అని చెప్పినోడు ఎవరు అని మాట్లాడారు. హల్లెలూయా. యోహాను వధువుకు సాదృశ్యమని, ఎత్తబడే సంఘానికి సాదృశ్యమని చెప్పిన ఆయన ఎవరు?
సాదృశ్యంగా ఉన్నాడని ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు అతను. దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ ప్రవక్త మనల్ని సరైన వేలో నడిపిస్తున్నాడు. దేవుడు ప్రవక్త మార్గంలోనే మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఏది చెప్పాడో దాని మీదే మనము ప్రయాణం చేసుకుంటా ముందుకెళ్తున్నాం. కొంచెం ముందుకు చూడండి. యోహాను అతను ఎత్తబడే సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాడు. సంఘకాలాలు ముగిసిన వెంటనే, నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, ఆన్సర్ చెప్పాలి. ఈ పేరాలోనే జాగ్రత్తగా వినండి. ఈ పేరాలోనే ఒక ప్రశ్న వస్తుంది, మీరు ఆన్సర్ చెప్పాలి. సంఘకాలాలు ముగిసిన వెంటనే, ఈ లవోదికయ సంఘకాలం ముగిసిన వెంటనే, చివరి సంఘకాలం పేరేంటి? లవోదికయ సంఘకాలం ముగిసిన వెంటనే తరువాత ఎత్తబాటు వస్తుంది. అవునా? ఎత్తబాటు వస్తుంది. యోహాను వలె సంఘము ఎత్తబడి, యోహాను వలె, యోహాను ఎలా ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినబడుతుందో, యోహాను దర్శనములో కొనిపోబడ్డాడో, హల్లెలూయా, యోహాను పైకి కొనిపోబడ్డాడో, అలా సంఘము కూడా ఎత్తబడి దేవుని సన్నిధానంలోకి కొనిపోబడుతుంది. ఓ మై, అది నా ఆత్మ చుట్టూ తిరుగుచున్నది. అది నా ఆత్మ చుట్టూ తిరుగుచున్నది. పైకి కొనిపోబడుట సంఘము యొక్క ఎత్తబాటు. మరి అది చెప్పెను, ఈ స్థలములో సంఘకాలాల యొక్క ముగింపులో ప్రకటన గ్రంథము రాయబడినది. మీరు చెప్పండి, ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? ప్రశ్న అదే. సంఘకాలాల ప్రారంభంలో రాయబడిందా, సంఘకాలాల ముగింపులో రాయబడిందా? క్వశ్చన్ అర్థం చేసుకున్నారా ఇంతకీ? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడినది? సంఘకాలాల ప్రారంభంలో రాయబడిందా, సంఘకాలాల ముగింపులో రాయబడిందా? పాస్టర్ గారు నువ్వేం చెప్పావు? క్రీస్తు శకం ప్రకటన గ్రంథం రాయబడింది క్రీస్తు శకం 95, 96 కదా. ముగింపు ఎప్పుడు? 2000 చిల్లర కదా ఎత్తబాటు. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? అక్కడ, ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, యోహాను ప్రకటన గ్రంథము సంఘకాలాల ప్రారంభంలో ఈ సంగతులు తెలియవు. సంఘకాలాల ప్రారంభంలో అసలు సంఘకాలాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఆయన ప్రభువు దినానికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. యోహానికి నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది ఏమని ఒక ప్రత్యేకమైన వర్తమానం యోహానికి ఇవ్వబడినది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులన్నీ కూడా చూస్తున్నాడంటే 95లోనే చూస్తున్నాడంటే, ఆత్మవశుడే చూస్తున్నాడంటే, యోహాను 95లో లేడు. యోహాను ఎక్కడున్నాడు? ప్రభు దినంలోకి వచ్చాడు. అంటే ఎక్కడికి వచ్చాడు? ఎత్తబాటు దగ్గరికి వచ్చేసేసాడు. ఆ ఎండింగ్కి వచ్చేసి, ఎత్తబాటుకి వచ్చేసేసి ఈ సంగతులన్నీ వెనక్కి తిరిగి చూశాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ప్రారంభంలో ఉండి చూడటల్లా ముందుకి, ముగింపులోకి వెళ్ళి మొదటికెళ్ళి చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ముగింపు దగ్గరికి వెళ్ళి చివరికి వెళ్ళి ఫస్ట్ వైపుకు చూస్తున్నాడు. అసలు సంఘకాలాల్లో ఏం జరుగుతుందా అని.
పట్టుకుంటున్నారా? అందుకే సంఘకాలాల యొక్క ముగింపులో ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. హల్లెలూయా. పట్టుకున్నారనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న దానిని మీకు నివృత్తి చేయాలనుకుంటున్నా. అది క్రైస్తవుల మధ్య చాలా కాలం నుండి ఒక పాతది వేలాడతా ఉన్నది. మరియు ఈ దినమున నేను ధ్యానించుచున్నప్పుడు ఈ విధంగా తలంచాను. లేఖనాలు వ్రాస్తున్నప్పుడు పేర్లు మరియు వివిధ రంగులు మరియు కార్యాల గురించి వెదుకుచున్నప్పుడు మనము కొద్దిసేపట్లో వాటి దగ్గరకు వెళ్ళబోచున్నాం. పేర్లు, రంగులు, ఇంకేంటి, కార్యాలు, మరియు వర్షపు ధనుసు గురించి మరియు గుర్తుల గురించి మొదలైన వాటన్నిటినీ చూడబోతున్నాం. హల్లెలూయా. మరి వర్షపు ధనుసు సింహాసనాన్ని ఆవరించుకొని ఉన్నది 2వ వచనంలోనేనా? హల్లెలూయా. ఆ రంగుల గురించి, పేర్ల గురించి, కార్యాల గురించి అక్కడే కదా మనం ఇవన్నీ చూడబోతున్నాం. అదే 2వ పుస్తకం. 2వ పుస్తకము ఇంపార్టెంట్ అయిన పుస్తకం. పాత నిబంధనకి కొత్త నిబంధన మొత్తం ముడివేయబడిన పుస్తకం అది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఈ యొక్క వచనం. కాబట్టి నేను వెనక్కి వెళ్ళి వాటిని చూపించుటకు ఈ లేఖన భాగాలను ఇక్కడ రాస్తున్నప్పుడు, అలాగూ చేస్తున్నప్పుడు, ఎందుకనగా వాడుకగా ఒకవేళ ఇటువంటి వాటి మీద నేను మాట్లాడవలసి వస్తే అది భేదమైనదిగా ఉంటుంది. దాన్ని నేను హృదయము ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాను. కానీ ఈ విధముగా మీరు కొద్ది సమయాన్నే కలిగి ఉన్నప్పుడు దానికి సంబంధించిన దానిని మీకు చెప్పుటను నేను ఇష్టపడతాను. ఎందుకనగా అది లేఖనాలు అన్నిటిలోనికి ముందుకు మరియు వెనక్కు వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడాలంటే ఈ ఎత్తబాటుని ఎంతమంది కావాలని ప్రేమిస్తున్నారు? ఎత్తబాటుకి వెళ్ళాలంటే మీకేం కావాలో తెలుసా? ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనమును మనం కనుగొనగలం. మీరు లేఖనాలు వ్రాసుకున్నట్లయితే రాసుకోండి. మత్తయి సువార్త తిప్పాలనుకుంటే తిప్పండి, మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. మనము వెనక్కి వెళ్ళి మరియు దాన్ని చదువుదాం. అది మనకు నిశ్చయముగా ఉన్నదని తెలుస్తుంది. 16వ అధ్యాయం 13వ వచనం చదువుచుండగా, ఇప్పుడు పేతురు వచ్చినప్పుడు, లేక యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఇది యేసుక్రీస్తు మొదటి రాకడలో మరి ఆయన చెబుతున్న విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు అంటే రక్త మాంసములు కలిగిన ఏ శరీరం కూడా నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకములో దేన్ని బంధిస్తావో పరలోకములో బంధించబడును, భూలోకములో దేన్ని విప్పుతావో అది పరలోకములో విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించెను. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలి. ఎత్తబాటుకి వెళ్ళాలనుకుంటున్న వారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇది జరగాలి. ఏంటి పాస్టర్ గారు అది? పేతురికి ఏం జరిగిందో నీకు కూడా అదే జరగాలి. పేతురికి ఏం జరిగింది? క్రీస్తుని గురించిన బయలుపాటు. ప్రజల ప్రతి కాలంలో కూడా క్రీస్తున్నాడా? అన్ని కాలాల్లో క్రీస్తున్నాడా?
మరి క్రీస్తును గురించిన బయలుపాటు నీకు కలిగినప్పుడు నీవు ఎత్తబాటుకి దగ్గరగా ఉన్నావని, సమీపముగా ఉన్నావని. క్రీస్తును గురించిన బయలుపాటు కనుక నీకు లేదనుకో, నీవు దేవుడి రాజ్యానికి దూరంగా ఉన్నావని అర్థం. హల్లెలూయా. దేవుడి రాజ్యానికి నేను దగ్గరగా ఉన్నానని ఎలాగా పాస్టర్ గారు? క్రీస్తును గూర్చిన బయలుపాటు పేతురికి ఇవ్వబడినదా? నీవెవరివో కాదయ్యా, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు అంతే. అప్పుడు యేసు అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఏ దేవుడైతే పేతురికి బయలుపాటు ఇచ్చాడో, ఎన్నికలో ఉన్న కుమారుడికి బయలుపాటు ఇచ్చాడో, అదే దేవుడు రాత్రికాల సమయంలో ఇక్కడ ఎన్నుకోబడిన మనకి కూడా బయలుపాటు ఇచ్చునుగాక. ఇక్కడ ఒప్పుకోలు జరుగుతా ఉన్నది. దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఏం జరగాలి? ఒప్పుకోలు జరగాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేదా? రూతు బోయాజుని వివాహం చేసుకునే ముందు ఆమెకు ఒప్పుకోలు ఉందా? ఉందా? మొదటి అధ్యాయం ఏంటి? ఒప్పుకోలు కదా. హల్లెలూయా. అంటే కంపల్సరిగా ఒప్పుకోలు అనేది ఇంపార్టెంట్, జరగాలి. అక్కడ ఆ ఒప్పుకోలులో ఆమె ఏమంటుందో తెలుసా? మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది లేదు. ప్రైజ్లా. నువ్వెక్కడ పాతి పెట్టబడతావో మరణంలో కూడా నీతో పాటే నేను. హల్లెలూయా. భూమి మీద జీవించినంతసేపే కాదు, మరణంలో కూడా నీతో పాటు నేను వస్తానని. ఎటువంటి రివలేషన్ అండి! ఈరోజు యేసుక్రీస్తు మరణంలోనికి, యేసుక్రీస్తు సమాధిలోనికి, యేసుక్రీస్తు పాతి పెట్టబడటలోనికి, యేసుక్రీస్తు పునరుద్ధానంలోనికి పాలి భాగస్థులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మరణంలో కూడా గుర్తింపు పొందిన వాళ్ళ ఉన్నదా ఇక్కడ వధువు? బాప్తిజం అంటే ఏంటో చెప్పండి నాకు. బాప్తిజం అంటే ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. పౌలు గారు రాస్తున్నారు దాన్ని. రెండు నుండి చదువుదాం. 6వ అధ్యాయము 2వ వచనం. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని. చూసారా అండి? హల్లెలూయా. ఆయన మరణములోనికి బాప్తిజం పొందాం మనం, ఆయన పాతి పెట్టబడుటలోనికి బాప్తిజం పొందాం మనం, ఆయన పునరుద్ధానంలోనికి బాప్తిజం పొందాం మనం. మీరు ఆ వచనాలన్నీ ఇంటికి వెళ్ళినాక చదవండి, ఇవన్నీ ఉంటాయి అక్కడే. కాబట్టి ఇక్కడికి వద్దాం మనం. హల్లెలూయా. ఇక్కడ ఒప్పుకోలు జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు దగ్గరగా వినండి, మంచిది. ఆ సమయము ప్రారంభమైనప్పుడు, అప్పటి నుండి ప్రారంభమైనది ఆయన, నేను మీకు మరొకటి ఇవ్వాలనుకుంటున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు మరొకటి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు దానిని దిగువన చదవగలరు. నేను ఇక్కడ 28వ వచనము తీసుకున్నాను. 16వ అధ్యాయం అండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం తీసుకున్నాను. ఎందుకనగా మీరు మిగిలిన దానిని గృహమునకు వెళ్ళిన తర్వాత చదవండి అన్నాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు
మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి పాస్టర్ గారు? మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చినప్పుడు, హల్లెలూయా, తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. రాజ్యం ఎవరు? రాజ్యం ఎవరు? 7 సంఘ కాలాలలో సిద్ధపరచబడుతున్న ఆమె. మొదటి రాకడలో మరి రాజ్యం ఎక్కడుంది? ఇంకా రాలా. వచ్చిందా? ఇంకా రాలా. ప్రజలా, రాజ్యం రావాలంటే ఆయన సిలువ వేయబడాలి, ఆయనలో నుండి బయటికి రావాలి ఆమె. ప్రజలా పట్టుకుంటున్నారా? మరి ముందుగానే మొదటి రాకడలోనే రెండవ రాకడ యొక్క రిహార్సల్ చూపించబడుతుంది. రిహార్సల్ అంటే ముందు ప్రదర్శన. హల్లెలూయా. రెండవ రాకడలో ఎత్తబడే గుంపు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యమే కదా. ఇప్పుడు దాకా మన సంభాషణ అంతా ఏంటి? ఎక్కిరమ్ము. ఎక్కిరమ్ము అంటే ఏంటి? ఎత్తబాటు గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంతా కూడా దాని మీదే, ఎత్తబాటు మీదే. హల్లెలూయా. మరి ఎత్తబడేది ఎవరు? ఆయన భార్యే. హల్లెలూయా. ఆయన రాజ్యము. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాన్ని గురించి ఆలోచించండి. ఇక్కడ నిలబడిన వారిలో కొందరు, కొందరు అనేది బహువచనమేగా. ఇక్కడ నిలబడిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. ఎంత గొప్ప వ్యాఖ్యానం అండి అది. మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటం. వెయ్యేండ్ల పాలన. మనుష్య కుమారుడి యేసుక్రీస్తు. ఆయన రాజ్యం, ఆయన వధువు. అంటే 1000 ఏండ్ల పాలన గురించి ముందే చూపబడతా ఉన్నది. ఎవరు 1000 ఏండ్ల పాలనలోకి వెళ్తా ఉన్నారో ఆ విషయాలన్నిటి గురించి. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. ఎంత గొప్ప వ్యాఖ్యానం అది. విమర్శకులు దానిని తీసుకొని ఆయనకు ఎంత మాత్రం మాటలు పలకటం కూడా చేత కాదని చూపించుటకు ఇష్టపడుతున్నారు. యేసయ్యకు మాటలు మాట్లాడటం చేత కదా. ప్రైజ్ లార్డ్. చనిపోయిన లాజర్నే లేపిన ఆయన. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? చేప నోట్లో నాణ్యం ఉన్నది సంగతి ఎరిగిన ఆయన. నీటిలో, ఎక్కడో నీటిలో నీళ్ళలలో తిరుగుతున్న చేప నోట్లో షెకేలు ఉన్నదని ఎరిగి, పేతురు నువ్వు పలానా చోటకెళ్ళు, ఆ పలానా నదిలో నువ్వు గాలం వెయ్యి, అక్కడ ఒక షెకేలు పడుతుంది, దాన్ని నడిమికి కొయ్యి, ఆ చేపని చేప పడుతుంది, ఆ చేపని నడిమికి కొయ్యి, దాని లోపల ఒక షెకేలు ఉంటుంది, ఆ షెకేలు తీసుకెళ్ళి నీకు నాకు పన్ను కట్టు అని చెప్పిన ఆయన. మరి ఆయన మాటలు విమర్శకులకు ఎలా ఉంటాయి? లోకంలో ఉన్న వారికి వెర్రితనంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకంటున్నారు, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆయనకి ఎంత మాత్రం మాటల పలుకుట కూడా చేత కాదని చూపించుటకు విమర్శకులు ఇష్టపడుతున్నారు. చూసారా? దాన్ని పట్టుకొనుటకు ఏ విధముగా ఆయన కోరుచున్నాడో. ఈ మాటలు పట్టుకోవాలని, ఆ జనులు పట్టుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు. అది నెరవేర్పు జరిగినను, అది వారి మధ్య నెరవేర్పు జరిగినను,
దాని గురించి వారికి ఏమీ తెలియపరచబడలా. ఏంటి పాస్టర్ గారు, ఆయన రాజ్యం గురించి వారి మధ్యలోనే ఫుల్ఫిల్డ్ అయిందా? వారి మధ్యలోనే నెరవేర్పు జరిగినదా? ఈమె ఇంకా రాలేదుగా. 7 సంఘకాలాలు ఏమైనా ప్రారంభమైనప్పటికీ మొదటి రాకడలో ఇంకా రాలేదుగా. ప్రజలా ముందే నెరవేర్పు ఎలా జరిగింది పాస్టర్ గారు? మరి ఇవన్నీ బయట వాళ్ళకి అర్థం కావు. బయట అంటే మందిరం బయట అని కాదండి, ఆత్మపూర్ణులు గ్రహిస్తారు, ప్రకృతి సంబంధాలు గ్రహించలేరని అర్థం. రైతులా ఈ సంగతులు నువ్వు అర్థం చేసుకోవాలన్నా కానీ నువ్వు ఆత్మపూర్ణులై ఉండాలి. అందుకే ప్రతిరోజు ప్రార్థించాలి. నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ సంగతులు గ్రహించేలాగా చెయ్యి ప్రభువా అని రోధించాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దానిని పట్టుకొనుటకు, హల్లెలూయా, దానిని పట్టుకొనుటకు ఏ విధముగా ఆయన కోరుచున్నాడో, హల్లెలూయా, ఆ లేఖనాన్ని పట్టుకోవాలని కొంతమంది అయినా పట్టుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధంగా కోరుచున్నాడో అది నెరవేర్పు జరిగినా గాని, వాళ్ళ మధ్య ఫుల్ఫిల్డ్ అయినా గాని దాని గురించి వారికి ఏమీ తెలియలేదు, తెలియపరచబడలేదు. అక్కడ దాకా మొదటి రాకడలో ఎలాగుందో రెండో రాకడ కూడా అలాగే ఉంది. మొదటి రాకడలో ఎలాగా ఫుల్ఫిల్డ్ అయిందో వాళ్ళ మధ్య, రెండవ రాకడలో కూడా ఫుల్ఫిల్డ్ అయింది. ఫుల్ఫిల్డ్ అయిందా పాస్టర్ గారు? ఎస్, రెండవ రాకడలో ఫుల్ఫిల్డ్ అయింది అది. కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచం కనీసం దాన్ని గురించిన ప్రస్తావన గాని, ఆనవాలు గాని, వాసన గాని ఎరగదు. సంఘాలకు ఎరగవా పాస్టర్ గారు? ఎరగదు. మేము చర్చికి వెళ్ళామా వచ్చామా అనుకుంటున్నారే గాని ఈ దేవుని రాజ్య విషయములో ఈ మర్మము గురించి సంఘానికి ఎరగదు. మొదటి రాకడలో దేవుడు తన రాజ్యముతో రావటము వారి మధ్య ఫుల్ఫిల్డ్ అయ్యింది అంటున్నాడు. అయినా వారి మధ్య నెరవేర్పు జరిగినా గాని వారికి ఏమీ తెలియలేదన్నాడు. అప్పుడున్న క్రైస్తవ ప్రపంచము, అక్కడున్న పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, అక్కడ ఉన్న హేరోదీలు కావచ్చు, ఎవ్వరికి కూడా దాని గురించిన తెలియలా. మరి ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు రెండవ రాకడలో ఉన్న మన పరిస్థితి అదే లేఖనము. ఈరోజు మన కాలంలో ఈ చివరి దినాలలో ఫుల్ఫిల్ అయినా ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది ఎరుగుతున్నారో, దాని గురించిన ప్రస్తావన ఎంతమందికి తెలుసు? మన ఎత్తబాటు ఎంత సమీపముగా ఉన్నదని ఎంతమంది గ్రహిస్తున్నారు? సంగమ ఈ విషయాలు పట్టుకుంటున్నారా మీరు? ఆ రోజుల్లో యేసయ్య ఎవరైనా ఎరగాలని కోరుకున్నాడు, కానీ ఎవ్వరు కూడా దాని గురించి వాళ్ళ మధ్య నెరవేర్పు జరిగినా ఎరగల. దాని గురించి వారికి ఏం తెలియబడలా. రాసేసాడు కదా అక్కడ. హల్లెలూయా. మరి అదే యేసు మన కాలంలో మత్తయి 17వ అధ్యాయాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు, నెరవేర్పు చేసినప్పుడు ఎంతమంది ఎరిగారు? ఎన్ని సంఘాలు ఎరిగాయి? ఎంత మంది క్రైస్తవులు
క్రైస్తవ ప్రపంచము ఎంతమంది ఈ విషయాలు గ్రహించింది? అసలు సంఘ శాఖలకే దాని ప్రస్తావన తెలియదు. పోనీ యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకొని సంఘానికి వస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది గ్రహించారండి? బయట గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మన దినాల్లో నెరవేర్పైన వాక్యం గురించి ఎంతమంది ఎరిగారండి? యేసయ్య కోరుకుంటుందేంటి? ఆ ప్రత్యక్షతను పొందుకోవాలని, ఆ ప్రత్యక్షతను ఎరగాలని. ఏ ప్రత్యక్షత? దేవుడు తన రాజ్యముతో రావటం. దేవుడు తన రాజ్యంతో రావటము, ఆ ప్రత్యక్షత ఆ దినాల్లోనే కొంతమంది ఎరగాలని కోరుకున్నాడు. కానీ అది వారి ఎదుట ప్రత్యక్షపరచబడిన, చూపబడిన ఎరగలేకపోయారు. ఈరోజు మన చివరి కాలము దగ్గరికి వచ్చాం. సంఘకాలాల యొక్క ముగింపులోకి వచ్చాం. అదే దేవుడు అక్కడ యూదుల దగ్గర ఏ విధముగా రూపాంతరపరచబడ్డాడో, హల్లెలూయా, మోషే ఏలియాలు వచ్చారో అదే విధముగా ఈ కాలంలో కూడా 1963లో ఆయన మేఘం ధరించుకొని వచ్చినప్పుడు అక్కడికి కూడా ఎవరొచ్చారండి? మోషే ఏలియాలు. నాకెక్కడా కనపడలేదే మోషే ఏలియాలు. నీడలో చూస్తే నిజ రూపం అర్థం అవ్వాలి. మోషే నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యం. హల్లెలూయా. నిద్రించిన మోషే చనిపోయాడు, రూపాంతరపు కొండ దగ్గరికి వచ్చాడు. 6 సంఘకాలాల్లో నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా సాదృశ్యముగా ఉన్నారు. ఆ 6 సంఘకాలపులు దూతలందరూ కూడా వచ్చారు ఇక్కడికి మేఘములో. అంటే ఆయన మోషేకి సాదృశ్యముగా ఉన్నారు. 7వ సంఘకాలపు దూత సజీవముగానే భూమి మీద ఉన్నాడు. సజీవముగా ఉన్నప్పుడే 7వ సంఘకాలపు దూత భూమి మీద ఉన్నప్పుడే, ఏలియా భూమి మీద ఉన్నప్పుడే అక్కడ ఏలియా వచ్చాడు. మీకు తెలుసా ఏలియా భూమి మీద ఉన్నాడా? ఎంతమంది సంగతులు ఎరుగుతున్నారు క్రైస్తవ ప్రపంచం? చర్చికి వెళ్ళామా, వచ్చామా, దేవుడికి కానుకేసామా లేదా? దేవుడు నీ కానుక ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నావా? ప్రత్యక్షత లేకుండా నువ్వు కానుకేసినా ఉపయోగం లేదు సహోదరి, సహోదరుడా. నీకు కావలసింది ఎత్తబాట్లోకి తీసుకొని వెళ్ళేది ప్రత్యక్షత. ఈరోజు నీకు కావలసింది అదే. నువ్వు ఎత్తబాటుకి వెళ్ళాలంటే ప్రత్యక్షత అనేది అవసరం. నువ్వు మందిరానికి ఏం చేసావా కాదు కావాల్సింది. హల్లెలూయా. మనకు కావలసింది ప్రత్యక్షత. ఈరోజు ఆ ప్రత్యక్షత గనక లేదనుకో, మనము లోకము ఎలాగా అగ్నికి ఆహుతి కాబోతుందో, వర్తమాన సంఘములో కూర్చొని ప్రత్యక్షత లేకపోతే నీవు కూడా ఆ యొక్క లోకస్తుడు వలె అగ్నికి ఆహుతి కాబోతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. ఏంటి పాస్టర్ గారు, వారికి మాకు తేడా లేదా? తేడా ఎక్కడ జరుగుతుందో తెలుసా? ప్రత్యక్షత దగ్గర. హల్లెలూయా. ప్రత్యక్షత నిన్ను వేరుపరుస్తుంది. ప్రత్యక్షత నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్తుంది. ప్రత్యక్షత నీకు సరైన జీవితాన్ని జీవించేలాగా చేస్తుంది.
ప్రత్యక్షత నిన్ను పాపము నుండి దూరముగా పెడుతుంది, లోక కార్యాల నుండి దూరముగా ఉంచుతుంది. ప్రత్యక్షత నీ యొక్క నూతన సృష్టిగా చేస్తుంది. ప్రత్యక్షత యేసు వలె చేస్తుంది. ఆ ప్రత్యక్షత లేకుండా మనము ఆయనకి ఇష్టలుగా, ఇలా ఉంది బైబిల్లో, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట విశ్వాసమే ప్రత్యక్షత. విశ్వాసమే ప్రత్యక్షత. సంగమా పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దాం. ముందు ఒప్పుకోలు వచ్చింది, తర్వాత రాజ్యం వచ్చింది. నువ్వు రాజ్యములో సభ్యుడిగా ఉండాలంటే ఒప్పుకోలు ఉండాలి. ప్రజలే, నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ దాని గురించి వారికి ఏమి నెరవేర్పు జరిగినా కానీ దాని గురించి వారికి ఏమీ తెలియబడలేదు. చూసారా? మంచిది. పేతురు బండ ఒప్పుకోలు తర్వాత మనకు తెలుసు ఆయన ఒప్పుకోలు ఏమిటనేది. ఆయన తన సంఘమును అదే బండ మీద కట్టుతున్నాడు. రోమన్ క్యాథలిక్కులు చెప్తున్నారు, చెప్పాలని ప్రయత్నించుచున్నట్లు ఒక చిన్న రాయి పైన పేతురు మీద కాదు. హల్లెలూయా. పేతురు మీద దేవుడు తన సంఘాన్ని కట్టాడని రోమన్ క్యాథలిక్కులు చెప్తారు. అలా కాదు. కానీ పేతురు ప్రత్యక్షత యొక్క ఒప్పుకోలు మీదే. పేతురికి ఒక ప్రత్యక్షత ఇవ్వబడినది. ఆ ప్రత్యక్షత ఒప్పుకోలు చేశాడు ఆయన. దాని మీదే అదియే సంఘమై ఉన్నది. దేవుడే దాన్ని బయలుపరుస్తాడు, మనుష్యులు కాదు. ప్రజల ఆ బయలుపాటు ఇచ్చేది ఎవరు? దేవుడే. మనుషుల యొక్క ఒప్పుకోలు కాదు అది. నేను మంచి జీవితాన్ని జీవించానయ్యా, నేను యథార్థంగా ఉన్నానయ్యా. నో. ప్రత్యక్షత లేకుండా నువ్వు ఎంత మంచి జీవితం జీవించినా ఎత్తబాటులోకి వెళ్ళలేవు. అదేంటి పాస్టర్ గారు, ఎత్తబాటులోకి వెళ్ళలేవు అంటావేంటి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ధనవంతుడుకు యేసు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అని అవ్వాలంటే నేనేం చేయాలని అడిగాడా? అడిగినప్పుడు యేసేమన్నాడు? మోషే చెప్పిన ధర్మశాస్త్రం అన్నిటి చొప్పున నడుచుకోమన్నాడు. అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, తల్లిదండ్రులు సన్మానించుము. అర్థమవుతుందా? నీ పొరుగువానిది ఏది కూడా ఆశించొద్దు, ఇవన్నీ నువ్వు చెయ్యని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, నేను బాల్యము నుండి, చిన్నప్పటి నుండి వీటిని అనుసరించుచూనే ఉన్నానన్నాడు. ప్రజలా, ఇప్పుడు ధనవంతుడు మంచి జీవితం జీవించలేదని ఎవడన్నా అంటాడా? చిన్నప్పటి నుండి నేను జీవిస్తున్నానని ఆయనే చెప్తున్నాడు యేసు ముందు. నువ్వు జీవించలేదని యేసు అనలా అక్కడ. అయితే నీకొకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. అతడు మిక్కిలే ఆస్తిపరుడు గనక వ్యసనపడి వెళ్ళిపోయాడు. పట్టుకుంటున్నారా? నీకు కావలసింది మంచి జీవితము కాదు, ప్రత్యక్షతతో కూడిన జీవితం. ఏశావుది మంచిది కాదా జీవితం? యాకోబు కంటే ఏశావు చాలా మంచి పరుడు క్రియల ద్వారా చూస్తే. పట్టుకోండి మీరు కావాలంటే. యాకోబు అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, తండ్రిని మోసగిచ్చాడు, మామను మోసగిచ్చాడు. అవునా కదా అండి? జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అన్ని కార్యాలు చేసినా గాని ప్రత్యక్షత యాకోబుకు ఇవ్వబడినది. ఆ యొక్క కారణాన్ని బట్టి యాకోబు నిత్య జీవానికి వెళ్ళాడు. ఏశావు నిత్య జీవానికి వెళ్ళలేకపోయాడు. తండ్రికి ఇష్టుడు ఏశావు, ఇస్సాకుకి ఇష్టుడు. ఏది అడిగితే అది తీసుకొచ్చి పెట్టేవాడు. ఏటకెళ్ళేవాడు, అడవులకు వెళ్ళేవాడు, ఒక దుప్పిని కొట్టేవాడు, జింకను కొట్టేవాడు, లేడిని కొట్టేవాడు, తీసుకొచ్చేవాడు, తండ్రికి పెట్టేవాడు. హల్లెలూయా.
నాయనా కుమారుడా, నేను జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు రా నాయనా, నాకు పెద్ద వయసు అయిపోయింది, సరిగా కళ్ళు కూడా కనబడతలేదు, నేను నువ్వు మంచి ఒక దుప్పి మాంసమో ఏట మాంసమో తీసుకొచ్చేసేసి నాకు ఇవ్వు, వంట చేసి తీసుకొచ్చి ఇవ్వు, నీకు ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పినప్పుడు తల్లింది అక్కడ. పెద్ద కుమారుడితో చెప్తుంటే తల్లినది. అప్పుడు చిన్న కుమారుడైన యాకోబు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నది, కుమారుడా, నీ నాన్నగారు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఏదో నువ్వు పొందుకోవాలి, నేను నీకు ఒక విందుని ఏర్పాటు చేస్తాను. నేనే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చేసి దాన్ని చంపేసేసి మీ నాన్నగారికి ఆహారాన్ని సిద్ధపరుస్తాను. అప్పుడు యాకోబు అన్నాడు, మమ్మీ, యాకోబు ఏశావు చేతులు రోమాలు ఉన్నాయి, నా చేతులకేమో రోమాలు లేవు. తడివి చూసినప్పుడు నా చేతులకు రోమాలు లేవు కాబట్టి నన్ను పట్టుకుంటాడు, అప్పుడు నాకు దీవెనకి బదులుగా శాపం వచ్చింది, నేను వెళ్ళను మమ్మీ అంటాడు. అన్నప్పుడు ఆ శాపం మీద నా మీదకి రాని, నువ్వెందుకు, నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాగా, ప్లాన్ చెప్తున్నాగా, నీకెందుకు అని తల్లి చెప్పి చక్కగా రా కుమారుడా అని చిన్నగా ఏశావు అడవులకి వెళ్ళాడు. వచ్చే లోపే విందుని సిద్ధపరిచేసింది. ఆ తోలు తీసుకుంది, యాకోబు చేతికి కట్టేసింది. ఏ తోలు? గొర్రె చర్మం తీసింది. గొర్రె చర్మం తీసుకొని యాకోబు 2 చేతులకు కట్టేసేసింది. కళ్ళు సరిగా కనపడవు కదా, ఇస్సాకుకి కళ్ళు సరిగా కనపడవు, పెద్ద వయసు అయిపోయింది. అయితే ఇక ఆహారం తీసుకున్నాడు, తల్లి సిద్ధపరిచిన ఆహారం తీసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, తండ్రి ఇదిగో నేను సిద్ధపరిచి తీసుకొని వచ్చేసా ఆహారం, నన్ను దీవించాను అంటున్నాడు. ప్రజలా ఇదేంటి, అప్పుడే వచ్చేసావా నువ్వు? ఎమ్మటే దొరికింది ఆ జంతువు, ఎమ్మటే దొరికింది, దాన్ని చంపి తీసుకొని వచ్చేసి వంట చేసుకొని వచ్చేసాను అని అన్నాడు. స్వరం చూస్తేనే యాకోబులాగా ఉంది. దగ్గరికి రా చూస్తాడు, తడివి చూస్తారా అన్నాడు. చేతులు తడివితే రోమాలు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఇస్సాకు యొక్క చేతులు యాకోబును పట్టుకోలా. ప్రైజ్ లార్డ్. ఇస్సాకు యొక్క చేతులు యాకోబును పట్టుకోలా. ఎవరిని పట్టుకున్నాయి? గొర్రె పిల్లని పట్టుకున్నాయి. ఎవరా గొర్రె పిల్ల? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడా? లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన. అంటే ఇస్సాకు యొక్క ఆశీర్వాదం రావటానికి, హల్లెలూయా, యాకోబు మీదకి రావటానికి అక్కడ గొర్రె పిల్ల చంపబడి ఉన్నది. గొర్రె పిల్ల ద్వారాగా వస్తా ఉన్నాయి ఆశీర్వాదాలు. ఈ రోజు మన మీదకి దేవుడు ఆశీర్వాదాలు రావటానికి ఇక్కడ యేసుక్రీస్తుల గొర్రె పిల్ల చంపబడి ఉన్నది. ఈ రోజు మనమే ఆ యాకోబులమై ఉన్నాము. మన జీవితము మోసపూరితమైంది కాదా? మోసగాళం కాదా? యాకోబు ఎలా మోసగాడో అలాగే మోసగాళం. కానీ దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క బయలుపాటు, ప్రత్యక్షత ఈరోజు దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మంచి జీవితము కాదండి, ప్రత్యక్షతతో కూడిన జీవితం కావాలి. నీ మంచి జీవితంతో పాటు ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేకుండా మంచి జీవితం ఉన్నా ఉపయోగం లేదు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎంతమంది పట్టుకుంటున్నారు ఈ విషయాలు? అందుకే ఇక్కడికి అంటున్నాడు, జాగ్రత్తగా చూద్దాం. పేతురు ప్రత్యక్షత యొక్క ఒప్పుకోలు మీద అది ఏ సంగమై ఉన్నది, దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. ఈ మనుషుల యొక్క ఒప్పుకోలు మీద కాదు. ఎందుకనగా అతను వెనక్కు జారిపోయాడు. ఎవరు? పేతురు వెనక్కి జారిపోయాడా? శపించుకున్నాడు, 3 సార్లు ఎరగనని చెప్పాడు దేవుణ్ణి. దేవుని కుమారుడై ఉన్నాడన్న ఒప్పుకోలు పైన కాదు. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడని వారికి తెలుసు. పేతురు అప్పుడే దాన్ని చెప్పి ఉన్నాడు. కానీ అది ఏమై ఉన్నది? ఆయన దేవుని కుమారుడై ఉన్నాడన్నది పరలోకము నుండి బయలుపరచబడిన ప్రత్యక్షత అయి ఉన్నది. ఇలా చెప్పిన, రక్త మాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచును.
మరియు ఈ బండ మీద నా సంఘమును, ఆ బండ ఒప్పుకోలై ఉన్నది, నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవజాలవు. మనము సమయం దాటిపోవచ్చున్నామని అనుకోవటం లేదు. మనము త్వరపడదాము. మనము సరిగ్గా దీని లోపలికి వెళ్దాము. మరియు అది ఏ విధముగా మానవుడిలో ప్రవహిస్తుందో చూద్దాము. మనము దాని లోపలికి వెళ్ళగలిగినట్లయితే అది ఒక అందమైన కథ అన్నమాట. హల్లెలూయా. బండ యొక్క ఒప్పుకోలు. పేతురు ఏమై ఉన్నాడు? పేతురు యొక్క ఒప్పుకోలు మీద సంఘాన్ని కట్టుదును అన్నాడు. ఆయన చెప్పాడు, ఇక్కడ నిలబడిన వారిలో కొందరు దేవుని కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన ఎలా అన్నాడు? కొందరు, ఒకరికన్నా ఎక్కువే కదా. కొందరు అంటే చాలా మంది అయి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువని. కానీ ఇప్పుడు చూడండి, ఆయన శిష్యులందరూ అక్కడ నిల్చొని ఉన్నారు. ఆయన వారితో ప్రతి ఒక్కరిని అడుగుచున్నాడు, దీని గురించి మీరేమనుకుంటున్నారు? శిష్యుల్నే అడుగుతుంది అక్కడ. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మరియు మీరు దాని గురించి ఏమని అనుకుంటున్నారు? కానీ ఆయన ఇలా చెప్పెను, ఇక్కడ ఉన్న మీలో కొందరు, ఇక్కడ నిలబడిన కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు వరకు మరణము రుచి చూడరని చెప్పుచున్నాను. ఓ మై, ఎంత గొప్ప మాటలు ఇవి! ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం ఆ మాటలు చెప్పబడ్డాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం చూద్దామండి 66వ పేరా నుండి. మరి మీరు మిస్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వారము చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 66వ పేరా నుండి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం తప్పిపోవున, ఆయన పలికిన ప్రతి మాట నెరవేరును. మరి ఇక్కడ ఇది ఏమిటో మనం నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. సంతోషంగా ఉన్నవారందరూ ఆమేన్ చెప్తారా? దేవుడికి మహిమ కలుగునుగాక.